నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సాహపూర్వకంగా బుద్ధ భగవాన్ని అవశేషాల ప్రతిష్ఠ. మంత్రి కందుల దుర్గేష్. పవిత్ర ప్రయాణం ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చిందని విశ్లేషణ. మహిళల ఆర్థిక ఎదుగుదలే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభం. వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమం. నీటి కుండీలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖులు. అంతర్జిల్లా దొంగల ముఠా గుట్టిరట్టు. నిందితుల అరెస్ట్. 41,50,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. భారతదేశం నుండి తీసుకువచ్చిన పవిత్ర బుద్ధ భగవాని అవశేషాలను ఉదయం వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలోని బుద్ధ హాల్లో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భారతదేశం వియత్నాం దేశాల మధ్య ఆధ్యాత్మిక సామరస్యాన్ని, బలమైన సాంస్కృతిక సంబంధాన్ని పెంపొందించేలా వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సవపూర్వకంగా బుద్ధ భగవాను అవశేషాల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం రాత్రి న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర అస్థికలు, అవశేషాల పేటికలకు నమస్కరించి పటిష్ట భద్రత నడుమ భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్లో పవిత్ర ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. అనంతరం భారతదేశం నుండి తీసుకొచ్చిన పవిత్ర బుద్ధ భగవాను అవశేషాలను వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలోని బుద్ధ హాల్లో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించామన్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిపి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాం తీసుకొచ్చే పవిత్ర ప్రయాణం ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చిందని, ఆ గౌరవం పొందినందుకు గర్వంగా ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. మే 1 నుంచి 6వ తేదీ వరకు వియత్నాంలో జరుగుతున్న బుద్ధ భగవాను అవశేషాల ప్రదర్శన కార్యక్రమం భారతీయ నాగరికత, శాంతియుత, సహన వారసత్వానికి శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బౌద్ధమత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హోచిమిన్షా నగరంలో జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమంలో ప్రదర్శిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గానికి 10 టైలరింగ్ కుట్టు మిషన్ సెంటర్లను మంజూరు చేసిందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదల ఏర్పాటు కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మార్కండేయ స్వామి గుడి పక్కన ఉన్న దర్బావారి సత్రం, తాడితోట, అంబేద్కర్ నగర్, తుమ్మల 47వ డివిజన్ నారాయణపురం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మహిళల కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారిత కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గానికి 10 టైలరింగ్ కుట్టు మిషన్ల సెంటర్లను మంజూరు చేసిందని ఆయన వివరించారు. మహిళలు టైలరింగ్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. పేదింటి మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీతో పాటుగా టైలరింగ్లో కూడా ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇస్తోందని, తద్వారా వారు మగవారితో సమానంగా తమ కుటుంబాలను పోషించుకుని ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారని ఆయన వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 60 నియోజకవర్గాల్లోని నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తంగా 1 లక్ష వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని, 3 నెలల పాటు శిక్షణ పొందిన తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శిక్షణ పొందిన అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారని, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సుమారు 24,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్ను ఉచితంగా ఇవ్వనున్నారని ఆయన చెప్పారు.
ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చునని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. కుట్టు శిక్షణ ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నగరంలో 5 కుట్టు శిక్షణా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తాడితోట, గోదావరిగట్టు, తుమ్మలావ, 47వ వార్డు కమ్యూనిటీ హాల్, నారాయణపురంలో ఈ సెంటర్లు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. కాగా తాడితోటలో 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 31 వార్డుల వారికి, గోదావరిగట్టు సెంటర్లో 21, 22, 23, 24, 25, 29, 30 వార్డుల పరిధిలోని మహిళలకు, తుమ్మలావ సెంటర్లో 32, 33, 34, 35, 36, 37, 38, 39, 5 వార్డుల వారికి, 47వ వార్డు కమ్యూనిటీ హాలులో 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 వార్డుల వారికి, నారాయణపురం సెంటర్లో 1, 2, 3, 4, 59 వార్డుల వారికి శిక్షణ తరగతులు ఉంటాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా మహిళలు లబ్ధి పొందుతారు. మహిళా సాధికారతకి కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇది మొదటి సంవత్సరం. వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇలాగే సుమారు 500 నుంచి 600 మందిని ఈ నియోజకవర్గం నుంచి తీసుకుంటాం, ట్రైనింగ్ ఇస్తాం, ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని ప్రజలను కోరుతా ఉన్నాం. మీ ద్వారా అంటే మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎలాంటి మంచి కార్యక్రమాలు ఏనాడైనా అయినాయా? మహిళలపైన భారాలు మోపారు కానీ మహిళా సాధికారత కోసం ఆలోచించిన దాఖలాలు లేవు గత 5 సంవత్సరాలు. ఈరోజు మహిళలపైన భారాలు తగ్గిస్తూ ఉన్నారు, నిత్యావసర ధరలు తగ్గించడంలో కానీ ఇతరితర ధర కానీ. ఓ పక్కన సాధికారతకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రజలు గమనించి ఆశీర్వదించాలని సందర్భంగా కోరుతూ అందరికీ. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అంతర్జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. సుమారు 41,50,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేశారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరి నెల 9వ తేదీ రాత్రి సుమారు 1 గంట సమయంలో మాకవరపాలెం మండలానికి చెందిన 4 ముద్దాయిలు దల్లి కామిరెడ్డి, ఒళ్ళు శ్రీను, సకిలేటి సాయి, కచ్చెర్ల చిరంజీవి అనేవారు గతంలో విశాఖపట్నం ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన బ్రీజా కారుపై బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం వచ్చి గ్రామంలో వరుసగా 3 చోట్ల వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, ఒక ఏటీఎం దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. ఆ తరువాత అదే గ్రామంలో జ్యువెలరీ షాపులో దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బలభద్రపురం గ్రామం నుండి తిరిగి వెళ్లిపోయారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు స్పందించారు, దర్యాప్తు ప్రారంభించారు. 4 ముద్దాయిలలో ఒకరైన సకిలేటి సాయి అనే అతనిని తుని పోలీస్ స్టేషన్ వద్ద కొయ్యలగూడెంలో దొంగిలించిన మోటార్ సైకిల్తో పాటు పట్టుకుని రిమాండ్కి పంపించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్కవోలు ఎస్ఐ చాకచక్యంగా ప్రధాన ముద్దాయిలు దల్లి కామిరెడ్డి, ఒళ్ళు శ్రేణులను తుని రైల్వే స్టేషన్ వద్ద పట్టుకొని విచారణ చేశారు. బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, డబ్బులు, కారు, మోటార్ సైకిళ్లు, దొంగతనానికి ఉపయోగించిన వ్యాన్లను స్వాధీనపరుచుకున్నారు. 2 ముద్దాయిలను పట్టుకుని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేసిన మొత్తం 26 దొంగతనం కేసులను ఛేదించిన అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ విఎల్వికే సుమంత్, బిక్కవోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి రవిచంద్ర కుమార్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అభినందించారు. అలర్ట్ వచ్చిన ఎవరైనా హౌస్ బ్రేక్ చేయడానికి ట్రై చేసిన వెంటనే మాకు కంట్రోల్ రూమ్కి అలర్ట్ వెళ్తుంది. అండ్ మనం కూడా అందరినీ సీసీ కెమెరాస్ పెట్టుకోమని కూడా ముందు నుంచి చెప్తూ ఉన్నాము. ఎందుకంటే అట్లీస్ట్ ఆ డిటరెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. దొంగలు ఎవరైనా అటెంప్ట్ చేయాలని అనుకున్నా కూడా కెమెరాలు ఎక్కడ పడతామన్న ఉద్దేశంతో అటెంప్ట్ చేయకుండా ఉంటారు. సో ఇంటికి ఎవరైనా ఊరు వెళ్ళే వాళ్ళు దయచేసి అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకూడదని కూడా మేము కోరుకుంటున్నాము. వెళ్లే ముందు చుట్టుపక్కల బయట పక్కనింటి వాళ్ళకి చెప్పెళ్ళడము, దగ్గరలో పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడము, లేదా ఇంటి బయట లైట్ వేసుకొని వెళ్ళడము. సో అంటే ఏదైనా లాక్ చేసుకొని ఉన్న ముందు కట్టెన్ వేసుకొని పెట్టడము. సో ఖచ్చితంగా రెక్కీ చేస్తూ ఉంటారు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రజలు కూడా మనం ఇటువంటి అఫెన్సెస్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేస్తూ ఉండొచ్చు.
ప్రకృతి పర్యావరణంలో భాగమైన మూగజీవాలను ఆదరించాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పిలుపునిచ్చారు. వేసవిలో మూగజీవాలకు దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం నీటి కుండీలు పంపిణీ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నామన వాసు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో నామన ధనరాజు జ్ఞాపకార్థం ప్రతి ఏటా వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు వీలుగా స్థానికులకు నీటి కుండీలు పంపిణీ చేస్తున్నారు. అదే తరహాలో ఈ వేసవిలో కూడా మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు శుక్రవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక లలితానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నీటి కుండీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొండలరావు మాట్లాడుతూ వేసవి తాపానికి మనుషులే అల్లాడిపోతుంటారని, నోరులేని మూగజీవాలను ఎవరు పట్టించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వేసవిలో మూగజీవాల కష్టాలను తెలుసుకుని 2012లోనే నీటి కుండీల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. తొలి విడతలో 300 కుండీలను పంపిణీ చేశామన్నారు. నాటి నుంచి ప్రతి ఏటా నీటి కుండీలను పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. అయితే ట్రస్ట్ పంపిణీ చేసిన నీటి కుండీలను కొంతమంది స్థానికులు సక్రమంగా వినియోగించడం లేదన్న విషయాన్ని గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ మూగజీవాల పట్ల మానవత్వం కనబరిచి బాధ్యతగా నీటి కుండీల్లో నీళ్లు పోసి వాటికి అందుబాటులో ఉంచాలన్నారు. కుండీలను ట్రస్ట్ లక్ష్యం మేరకు సద్వినియోగం చేయాలని కోరారు. సామాజిక బాధ్యత, మానవత్వంతో నీటి కుండీలను ఏర్పాటు చేయాలనేవారు. తమ ట్రస్ట్ను సంప్రదిస్తే ఉచితంగా నీటి కుండీలను అందజేస్తామని కొండలరావు విజ్ఞప్తి చేశారు. మానవులతో పాటు మూగజీవాలు, చెట్లు కూడా ప్రకృతిలో భాగమన్నారు. సకల జీవరాశులు సరైన నిష్పత్తిలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని విషయాన్ని గుర్తించాలన్నారు. అందుకే మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అయితే ఇటీవల వీధి కుక్కలు పెరిగిపోతున్నాయని, అవి కరుస్తున్నాయన్న ఉద్దేశంతో వాటి పట్ల స్థానికులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలను చంపకుండా వాటి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ వాటికి నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తోందని, ఇందుకు స్థానికులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కలను చేరదీసి ఆహారం అందిస్తే అవి హాని చేయవని స్పష్టం చేశారు. తమ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు, ప్రోగ్రాం ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, రమాదేవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు సుమారుగా 1100 నుంచి 1200 కుండీలు ఇప్పటి వరకు మనం మూగజీవాలకి నీరు గురించి అని పంచాం. వాటిలో శుభ్రంగా నీరు పోసి పొద్దున మరలా ఆ నీరు తీసేసి మరలా నీళ్లు పోయాలి. అలాగే ఫ్రెష్ నీరు మనం ఎలాగైతే మంచినీరు తాగుతా వాటికి కూడా అందించండి. అవి నోరులేని జీవులు. అలాగే మీకు మిగిలిపోయిన ఆహారం కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని పెట్టండి. అవి అప్పుడు కరవడాలు, అరవడాలు అటువంటివి ఉండవు. ఒకవేళ అటువంటి కుక్కలు ఏమైనా ఉన్నా మనం కంప్లైంట్ చేసినట్లయితే వాటిని ఏ విధంగా మనం దాన్ని పరిష్కరించాలో సమస్యను కూడా కార్పొరేషన్ వారు చూసుకుంటారు. ఆ విధంగా అందరూ కూడా మూగజీవాలను పరిరక్షించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇందులోనే ఆదిత్య కాలేజు వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు మన దాంట్లో అందించి మేము సైతం ముందున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్కి, వాసు తరపున నా తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియాకు కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షుడు నామన వాసు మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వంతో చేపట్టిన నీటి కుండీల పంపిణీ కార్యక్రమానికి స్థానికులు సహకరించి ట్రస్ట్ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగస్వామి అయిన రాజమండ్రి జైన్ సేవా సమితి ప్రతినిధి రాజ్ కఠారియా మాట్లాడుతూ మూగజీవాలకు నీరందించే నీటి కుండీలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. నీటి కుండీలను సద్వినియోగం చెయ్యాలన్నారు. నీటి కుండీల ఉచిత పంపిణీ సందర్భంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూగజీవాలను ప్రేమించండి, మానవత్వాన్ని కాపాడండి అంటూ చేసిన నినాదాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్థానికులు, ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చడంపై లలితానగర్ వాసులకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, స్థానికులు వేసవి తాపానికి గురికాకుండా ఉండేందుకు సహజ సిద్ధమైన తాటి ముంజలు, పుచ్చకాయ, బొప్పాయి, గ్లూకోజ్ అందించడం విశేషం. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో నండూరి సిబ్బారావు, తాళం శ్రీను, వారాది ఆంజనేయులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, బిహెచ్ రమాదేవి, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకుడు పెనుగొండ రామకృష్ణ, బిక్కిన రవి, పంతో శ్రీను, పడాల వెంకట్, ఐసీడీఎస్ శ్రీను, అజంతా కిరణ్, జంతు ప్రేమికురాలు చిల్లంగి లక్ష్మి, తాతాజీ, నాగార్జున రెడ్డి,
కొమ్మోజు రాధాకృష్ణ, రాంబాబు, 38, 37 డివిజన్లకు చెందిన మహిళా నాయకులు, 39వ డివిజన్కు చెందిన ట్రస్ట్ సభ్యులు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, కేబుల్ ఆపరేటర్లు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. మా ట్రస్ట్ తరఫున పంతం గొడవ గారికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేస్తున్నాం. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డైలీ క్లీన్ చేసి డైలీ ఫ్రెష్ వాటర్ వేయాలి. అది కాకుండా చాలామంది ఈ వాటర్ బౌల్స్ పూల కుంగి కింద కూడా వాడేస్తున్నారు. దయచేసి ఇవన్నీ మూగజీవాలకి నీళ్ళ కోసం ఈ ఈకిల్ని నీళ్ళ కోసమే వాడండి, కుంగిల కోసం ఈ పూల కుంగిల కోసం వాడొద్దు. కొండలరావు అన్న ఏం చెప్తే అది ఇప్పటి వరకు నా లైఫ్లో ప్రతి విషయాన్ని. సో ఇది స్టార్టింగ్ నుండి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి మా ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లని ఇన్వాల్వ్ చేస్తా, ప్రతి ప్రోగ్రాంలోనూ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇది ప్రజోపయోగ సంస్థ. డెఫినెట్గా ఈ ప్రతి సంవత్సరం ఇలా 1000 మందికి కానీ 500 మందికి కానీ ఈ బౌల్స్ పంచడం అనేది చాలా మంచి కార్యక్రమం. థ్యాంక్ యూ అని. పర్యావరణం అంతా కూడా చక్కగా ఉండాలంటే అన్ని జీవాలు కలిసి బ్రతకాలి. అలా బ్రతకాలంటే మనలాంటి వాళ్ళు భూతదయ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నీళ్లు పెట్టి వాటికి ఆహారం వేసి అన్ని విధాలా కాపాడాలి. దానికి మా ఆదిత్య వాలంటీర్లు ముందొస్తున్నారు. పంతం కొండలరావు అన్న మాతో ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, దీపోత్సవాలు అన్నీ కూడా చేయిస్తున్నారు. వారికి నేను శతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మా చిన్నారులకు ఎప్పుడు ముందుంటారని, మరిన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. Keep the water clean. Keep the animals safe. 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 Save animals. Save mankind. Save animals. Save mankind. Save animals. Save mankind. Save animals. Save mankind. Save పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. రాజమండ్రి ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వేసవి క్రీడా శిక్షణ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు వేసవి శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, బాక్సింగ్, సమ్మర్ కోచింగ్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రమణమూర్తి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శేషగిరిరావు, ప్రముఖ క్రీడా పరిశోధకులు సైకాలజిస్ట్ సుంకర నాగేంద్ర కిషోర్, విశ్రాంతి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరామ్మూర్తి, సిటీ బాస్కెట్బాల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, దొండపాటి సత్యంబాబు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ సిరంగ్ గంగాధర్రావు, బాస్కెట్బాల్ క్రీడాకారులు కోచ్లు ప్రసాద్, అనిల్, కళాశాల వ్యాయామ అధ్యాపకులు పిఏ కిషోర్ బాబు, మేఘేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌస్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. వినోద్ అనే సందీప్ అనే ఆయన ఒక 5,000 రూపీస్ ఈ విద్యార్థులకి డైట్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలని అభివృద్ధి చేయడానికి స్పోర్ట్స్ కోడ్ని ప్రత్యేకంగా 2 నుంచి 3%గా పెంచడం అది ఎంతైనా ముదావహం. విద్యార్థులు ఈ విషయంలో జాగరూకత వహించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పట్ల మక్కువను పెంచుకొని అభివృద్ధి చెందవలసిందిగా కోరుతున్నాను. 10 రౌండ్లో 20 రౌండ్లో అది మన గంగా అనిల్ అందరూ కలిసి చెప్తారు. ఆ స్టడీ ఏమవుతుందంటే మీ తల్లిదండ్రులు వాళ్ళ మధ్య సఖ్యత కుదురుతుంది. తర్వాత మీ తల్లిదండ్రులు డెఫినెట్గా చాలామంది మోర్ దెన్ 30% విల్ కమ్ ఫర్ వాకింగ్ ఇన్ ద దిస్ థింగ్. కాబట్టి మీరు ఈ కోచింగ్ క్యాంప్ని సద్వినియోగపరచుకోండి. దీనివల్ల ఇలాగే పేరెంట్స్ అందరూ కూడా స్పందించి వారి స్థాయిల్లో మిగతా పిల్లలకి ఈ డైట్ని అందించగలిగితే అది చాలా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మంచి పుణ్యం కూడా. మన పిల్లల్లాగే మిగతా పిల్లలకు కూడా ఏ స్పోర్ట్స్లో ఉన్నా కూడా డైట్ అందించడానికి మిగతా పేరెంట్స్ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే సందీప్ గారికి మరీ లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో బార్ సభ్యులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు జరిగింది.
లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ది రాజమండ్రి బార్ అసోసియేషన్ సభ్యులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సుకు లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం అధ్యక్షులు మద్దుల విఎస్ శ్రీరామ్ గుప్తా అధ్యక్షత వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాథి శాస్త్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాక్టర్ పట్నాల విశ్వనాథ్ ఎల్సిడి ప్రెజెంటేషన్తో బార్ కౌన్సిల్ సభ్యులకు క్యాన్సర్పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వెన్నా కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు, అడ్మిన్ గ్రంథి వసంతకుమారి, బార్ కార్యదర్శి బి రమేష్, బార్ ట్రెజరర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి భారత్ వికాస్ పరిషత్ వారు ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్రాంచెస్ ఆధ్వర్యంలో వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో భారత వికాస్ పరిషత్, రాజమండ్రి 3 శాఖలు, కొవ్వూరు శాఖలు సంయుక్తంగా కలిసి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. సౌత్ సెంట్రల్ సెక్రటరీ డి పురుషోత్తమ శాస్త్రి బీవీపీ లక్ష్యాల సృష్టికర్త గురించి తెలియజేశారు. సౌత్ జాయింట్ జనరల్ సెక్రటరీ సిహెచ్ మురళీధర్, కేవీవీఎస్ అవధాని, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ టి సాయికృష్ణ, వై రమేష్, సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ కార్యాధికారి ఓలెట్ సత్యనారాయణ, సంపర్క్ డాక్టర్ తిలక్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. గౌరీ శంకర్, విఎస్ మూర్తి, గోపాలరావు, రాష్ట్ర పూర్వాధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు, బి రత్నమాంబ, టివిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కెమికల్ రియాక్షన్ విత్ ఎ catalyst needs very high temperature. That means you have to spend a lot of energy. So when you spend more energy means it can be more pollution or a safety issues. It can explode. So you put in low temperature, you can use biocatalysts or some other catalysts. New catalysts they can work on. అదే విధంగా మన భారత వికాస్ పరిషత్ కూడా అనేక కేంద్రాలు, అనేక ప్రదేశాల్లో, అనేక చోట్ల సంస్థలు నెలకొల్పినట్లయితే మనకు కూడా మన కుటుంబం ఉంటుందని చక్కటి భరోసాతో ఉండగలని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. తర్వాత ఆరోగ్య సమస్యల మీద కొన్ని అవగాహన కార్యక్రమాలు చేయాలి. చాలా మట్టుకు అవి లేడీస్ కి సంబంధించినవి ఉంటాయి కదా, దీని గురించి కూడా మనం విడిగా మేము కొన్ని క్లాసెస్ తీసుకోవడం జరిగింది. కార్యక్రమం 9 ఇక్కడ మనం డిజైన్ చేసాం. మేము 8:30 ఇక్కడ ఉండేవాళ్ళం. షార్ప్ 9 ప్రెసిడెంట్ రాకపోయినా, బ్రాంచ్ ప్రెసిడెంట్ రాకపోయినా కార్యక్రమం మొదలు పెట్టాడు. నెంబర్ 1 కృష్ణుడు, నెంబర్ 2 కృష్ణుడు. ముందుగా ఓపెన్ సెషన్లో, ఇనాగరల్ సెషన్లోనే చెప్పింది ఏమంటే, మీకు ఒక ప్యాడ్ ఇచ్చాము, పెన్ ఇచ్చాము, మీకుండే డౌట్ ఏదైనా ఉంటే దాంట్లో రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటే మధ్యలో డిస్టర్బ్ కాకుండా సాయంత్రం అన్నిటికీ కలిపి ఒకేసారి సమాధానం చెప్పగలుగుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. పతాకాలను ఆవిష్కరించారు. కార్మిక హక్కుల దినోత్సవం మేడేని తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆధ్వర్యంలో రైతు సంఘాల మద్దతుతో సమ్మె జరగనుందని, తూర్పుగోదావరి జిల్లాలోని యావత్ కార్మిక వర్గం, రైతాంగం ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణకై దేశంలో మరో స్వాతంత్ర పోరాటం సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంతో పాటు పేపర్ మిల్, హాలిస్ ఫ్యాక్టరీ, కోకోకోలా, ఈనో, ఓఎన్జీసీ, సర్వరాయ షుగర్స్, జీవీకే, మున్సిపల్ వర్కర్స్, ప్రైవేట్ హోటల్స్, హెచ్పిసిఎల్, బ్రూక్లాస్ట్, ఐఎల్టీడీ, ఆర్టీసీ రైల్వే, ఆటో స్టాండ్లు, బిల్డింగ్ కార్మికుల కేంద్రాలు తదితర సెంటర్లో సిఐటియు పతాకాలను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, కెఎస్వి రామచంద్రరావు, పూర్ణిమారాజు, కె రామకృష్ణ, తులసి, బేబీరాణి, సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి, అన్నమణి, మాచారావు, నాగమణి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్త సమ్మె బంద్ కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. మొత్తం యావత్ ప్రజానీకం కూడా 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలోనూ బంద్లోనూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, కష్టజీవులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. సెలవు.
ఐఎఫ్టియు అనుబంధ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐఎఫ్టియు అనుబంధ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. మేడే జెండాను ఆ యూనియన్ అధ్యక్షులు ఎన్ రాజేష్ ఆవిష్కరించారు. ఐఎఫ్టియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు. 5 బళ్ల మార్కెట్ వద్ద ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకులు వాసంశెట్టి భద్రం జెండా ఆవిష్కరించారు. నందమూరి దుర్గారావు, కోసూరు అప్పలరాజు, శేషు, డి రాంబాబు, జియేశ్వరరావు, ఎన్ శ్రీను, భాష, సలీం, యు చిన్న, ఎన్ అంజిబాబు, ఆర్ జగన్, డి రామకృష్ణ, వెంకటరమణ, తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చలపతి శివకుమార్, ఉపాధ్యక్షులు కోరాడప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూటమి నేతలు బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పునఃప్రారంభం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న సందర్భంగా కొవ్వూరులో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జెండా ఊపిన అనంతరం బస్సులు బయలుదేరాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అమరావతి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాగల సునీత, గన్నమని విజయభాస్కర్, పెరుగు పోతురాజు, తురగ విజయభాస్కర్, పొప్పిరెడ్డి రాజ్బాబు, కోడూరు సతీష్, పవన్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత రాజధానిలో వచ్చేటువంటి ఆదాయం ద్వారా రాష్ట్రంలో అన్ని వైపులా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం నరేంద్ర మోదీ గారి సహకారం అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి గౌతమిఘాట్ అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రస్టీ పొలసానపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి గౌతమిఘాట్ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ట్రస్టీ పొలసానపల్లి హనుమంతరావు భక్తులకు మజ్జిగ వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం 5:30కు స్వామివారి ఆలయంలో గణపతి హోమం నిత్యం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సాహపూర్వకంగా బుద్ధ భగవాన్ని అవశేషాల ప్రతిష్ట. మంత్రి కందుల దుర్గేష్. పవిత్ర ప్రయాణం ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చిందని విశ్లేషణ. మహిళల ఆర్థిక ఎదుగుదలే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభం. వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమం. నీటి కుండీలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖులు. అంతర్జిల్లా దొంగల ముఠ గుట్టిరట్టు. నిందితుల అరెస్ట్. 41,50,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. సమాప్తం. నమస్కారం.